దారి రహదారి అని మన రజనీకాంత్ అంటుంటే, నా దారి జబర్దస్త్ దారి అంటూ నరసింహ మూవీస్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు రాబోతున్నారు రాకెట్ రాఘవన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. పోగా ఆరోగ్యానికి హానికరం, బెటర్ మనీ. రాఘవ స్కిట్ ఆరోగ్యానికి మంచిది. చూడండి చూడండి. అయ్యా నమస్తే. నమస్తే. అమ్మా నమస్తే. పాప హాయ్. పాపవా? నేను ఒక్కసారి నమస్తే పెడితే 100 సార్లు పెట్టినట్టే. అంటే ఇప్పుడు నువ్వు రజనీకాంత్ యా యా. రజనీకాంత్ చూస్తే తలాగా అంటారు, మరి నన్ను చూస్తే జబర్దస్త్ మానేవా అంటారు. ఎక్కింది చాలు, బండి తీ, ఇంటికి వెళ్తా. చూసేవాడు అద్భుతమైన ప్రదర్శన. చూడలేకపోతున్నాను. అందరినీ డామినేట్ చేసేయాలనే తపన. ఆడి వల్ల అవ్వదు కానీ పదండి. ఎలా ఉన్నారు నాన్న? బానే ఉన్నాను. టైంకి తాగుతున్నారా? టైంకి ఊరి మీద బలాదూరులు తిరుగుతున్నారు కదా. నేను ఎవరి టీంలో? నీ టీంలో. నువ్వు స్టైల్ గా ఒక స్టెప్ వేస్తావే, అది వేరా. చూసారండి, తాళానికి సంబంధం లేకుండా ఎత్తన్నా చూసాడు వీడు. ఎవడవాడు? ఎవడు? నా కొడుకు. నా టీం నా కొడుకు అన్నా నేను. ఎవడవాడు? నా టీం లీడర్. ఎక్కడైనా ఎవరైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయడం చూసి ఇది ఏకంగా పుట్ట తెచ్చుకుని పూజ చేస్తుందంటారా ఇక్కడ. ఇప్పుడు చూడరా, పావును పడతా, ఆ పిల్లని లైన్ లో పెడతా. అరే నీ మనసులో ఉన్న మాటలు చెప్పుకురా, స్కిట్ లో ఉన్నాయి చెప్పు. పొట్ట అంత బాగా నచ్చిందా? 10 నిమిషాలైనా చెయ్యి బయట తీయట్లేదు. తియ్యకపోవడం కదా, చెయ్యి ఇరుక్కుపోయింది లోపల. ఇరిగిపోయిందా? బాగుంటే ఖర్చు అవుతుందేమో. ఎంతసేపు టీమ్ లీడర్ అయిపోతానని యావా. అమ్మాయితో మాట్లాడతానే. మాట్లాడండి. ఏమండి, నేను చెప్పేది కొంచెం క్లియర్ గా చెప్పండి. క్లియర్ గా చెప్తే ఇంట్లో చంపేస్తారు. మీ దగ్గర మాట్లాడుతుంటే ఎందుకో కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి. ఏంట్రా, ఏదో చిన్న పాము వస్తుంది ఉంటే డైరెక్ట్ గా అనకుండా వచ్చిందేంటి ఇక్కడికి? అయ్యో, మా అమ్మగారు నీలాంబరి. చూడు, 10 నిమిషాలైనా పుట్టలో చేయి పెట్టి తీయలేదు చూడు. నీ ధైర్యం నాకు నచ్చింది. చిల్లర లేదు, అలా బయటికి వెళ్ళు. చూడు, ప్రాక్టీస్ కి రాకపోయినా ఇంకా నన్ను నీ టీమ్ లో మెయింటెనెన్స్ చేస్తున్నావు చూడు. నీ ధైర్యం నాకు నచ్చింది. పాత వాళ్ళని తీసేయమన్నా ఇంకా నన్ను నీ టీమ్ లో కంటిన్యూ చేస్తున్నావు చూడు. నీ తెగింపు నాకు నచ్చింది. తెగింపబక్క వేరే వాళ్ళు దిక్కురాక. కాదు, ఇన్నాళ్ళుగా రాఘవ గారి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. హే, ఇలా చూడు, నువ్వు ఒక టీం లీడర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నేను టీం నిలబెట్టే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. టీం లీడర్ అంటే ఎలా ఉండాలో తెలుసా? పెన్ను కాగితం పట్టుకోవాలి కానీ స్క్రిప్ట్ రాయకూడదు. ప్రాక్టీస్ కి రావాలి కానీ రిహార్సల్ చేయకూడదు. పంచులు వేయాలి, నవ్వించకూడదు. చెక్కు తీసుకోవాలి, చెక్కేయాలి. అన్ని చెప్పే బదులు నీలా ఉండాలి అని చెప్తే సరిపోద్దిగా. నువ్వు చాలా లక్కీ, నాకు నచ్చావు కాబట్టి. బాయ్. ఏమండి, నిజానికి ఇందాల పుట్లో చేపెట్టినప్పుడు నన్ను పాము కరవలేదు చూసావా? ఐఎమ్ లక్కీ. అది కూడా ముసలి పాము అయి ఉంటుందండి. చూడ అన్నామంటే నన్ను కలిపినట్టే కదా. ఈ కన్నంలో పెట్టి కొడితే ఈ కన్నంలోంచి బయటకు వస్తావు. వెనక్కి. ఏంటని వీడు డైలాగులు ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తుంటాడు, ఇస్తే చెప్పలేక ఏడుస్తుంటాడు. ఏమైంది నాన్న ఇప్పుడు? కష్టం ఏమొచ్చిందా? నరసింహ, నీ పెళ్లి చూసి పోవాలని ఉందిరా నాకు. మనం ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నాకు తెలుసు, 50 దాటింది. దేన్నో దాన్ని చూసుకునే ఉంటాడు. ఎవడవాడు? ఎవడు? నా టీం లీడర్. నన్ను వాన జల్లు ఉంటాడు.
తలాంగు తక్క దిమ్మి తలాంగు తక్క జన్ను తలాంగు తక్క నువ్వు చంద్రముఖి వెళ్ళిపోయి నరసింహ నరసింహ ఇది నరసింహ ఇది నరసింహ పెళ్లి చూపులకు వచ్చావు నాన్న. నేను నాకు తెలిసిన నరసింహ నువ్వు గుర్తుంటే లాగవని జాగ్రత్త నెత్తి తడిపోతుంది. ఓ ఎక్కడుందా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నీకు నేనే దిక్కు. ఏయ్ 2 షెడ్యూల్ పక్కన పెడితే ఎవడో దిక్కో తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నాన్న వెళ్ళి తాంబూలం తీసుకో. నరసింహ భోజనం ఇద్దరు చేసుకుందాం. నీ దరిద్రమైన డైలాగ్ తో స్పూఫ్ మొత్తం సర్వనాశనం చేసావు నాన్న నువ్వు. మీరు ఎవరికి భయపడే అవసరం లేదు. ఎవడవాడు మా టీవీ లీడర్. పైన దేవుళ్ళు ఉన్నారు, ముందు జడ్జిలు ఉన్నారు. ఇటు ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. తీసుకోండి పర్లేదు. నరసింహ నాకు ద్రోహం చేస్తావా? నువ్వేం దోశలేస్తున్నావా ఇక్కడ? చూడు, ఒకటి గుర్తు పెట్టుకో. అతిగా ఆవేశపడే లేడీ గెటప్, అతిగా ఆశపడే కంటెస్టెంట్ టీమ్ లీడర్ అయినట్టు చరిత్రలో లేదు. నీ అంతు చూస్తా. నెక్స్ట్ స్కిట్ లో నువ్వు లేకుండా చూస్తా. హే కమాన్ యార్ డార్లింగ్, మన దారి హనీమూన్. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. కమాన్. శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? ఎంత వయసైనా నీ స్టైలు, అందం ఇంకా నిన్ను వదిలి వెళ్ళలేదు. మీరు పొగుడుతున్నారా? ఓకే ఇంద్రజ మ్యామ్, డిడ్ యు ఎంజాయ్ మన మరి రజనీకాంత్? రాఘవ గారు చాలా కొత్త ప్రయత్నం చేశారు. ఎలాగంటే ఎవరి సెట్ ప్రాపర్టీ వాళ్ళనే పట్టుకురమ్మన్నారు. బాగుంది. అండ్ నాగి గారు ఫస్ట్ సీన్, ఎంట్రీ సీన్ వచ్చి మీరు అలా గంభీరంగా నిలబడి మాట్లాడడం అవన్నీ కూడా డెఫినెట్ గా మీలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారని నిరూపించారు. బాగుంది రాఘవ గారు, ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది. వెరీ నైస్. మన కృష్ణ గారు ఏమంటారు? రాఘవ పాద్దే గారు కొత్తగా ట్రై చేశారు. మీరు అందరూ అద్భుతమైన టైమింగ్ లో చేశారు. అది ముఖ్యంగా మోహన్ చాలా బాగా చేశావు. నాగి సూపర్. మొత్తానికి ఎంటర్టైన్ చేయలేరేమో అని అనుకున్నారు కానీ మీరు చేశారు. అది ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే, రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు అన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా. డంబర్ గాడు రా, माझ्या ఫోన్ పట్టుకునేటో వేణి రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి ఇతను పోయినరా? చూడరా చూడు, చెప్పరా ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన ఒక 2 వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? అదే ఏంద్రా ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా అయ్యని, డిలీట్ చేయి. వద్దురా, మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది, ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. రీచబుల్. కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా. కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్, అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్ ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెము. ఏరా తమ్ముడు, ఏ ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు నువ్వు, 10 చుక్కల ముగ్గ. నువ్వేం ముగ్గేస్తున్నావు? నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క. అరే దొరా, ఫ్రిడ్జ్ లో డబ్బా ఉంది పట్టురారా.
ఏట్రది రాత్రి నేను వండి పరమానం అండి. ప్రతివ్రత పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారుతుంటారు కదా, చల్లగైపోయిందిట్రా. ఫ్రిడ్జ్ లో పెడితే పరమానం ఏంటండి, పతివాత కూడా చల్లగానే అవుద్దండి.